హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వ్లాగ్ అయితే మనోళ్ళు ఇండియా వెళ్తే ఎలా ఉంటుందో, ఇండియాకి వెళ్ళే నెల రోజుల ముందు నుంచి పడే కష్టాలేంటో మీ అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇండియా వెళ్తుంది మేం కాదు, ఎవరు వెళ్ళినా చేసే వ్లాగే కాబట్టి మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వ్లాగ్ అండ్ వాళ్ళ కోసమే ఈరోజు షాపింగ్కి కూడా వెళ్తున్నాము. ఫస్ట్ ప్రియారిటీ ఇండియా వెళ్తున్నాము అనగానే మనకు ఉండే ఖర్చు ఫ్లైట్ టికెట్స్. అవి మేము ఒక 2 నెలల ముందు తీసుకుంటే కాస్త ప్రైస్ తక్కువకే వస్తాయి. ఒక 700కో ఒక 800కో లేదా హార్డ్లీ ఒక 1200 అలా తక్కువలో వచ్చేలాగా చూసి తీసుకుంటాము. ఇంకా యుఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాము అంటే ఇంకా అంతకంటే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే షాపింగ్ మనోళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అన్నట్టు ఎక్కువగా షాపింగ్ ఉంటుంది. మరి అవి మన బడ్జెట్లో ఎలా తీసుకోవడము అని అంటే ఆఫర్స్ ఉన్నప్పుడు వెతుక్కుంటూ వెళ్తాం అన్నమాట. సో మేము ఈ రోజు కొన్నది రేపటికే ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, ఈ రోజు కొన్న దానికంటే రేపు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అలా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటాం. అలా ఏదైనా బెస్ట్ షాపింగ్ చేయాలంటే అవుట్లెట్స్కే వెళ్ళాలి. ఒకవేళ ఇండియాలో ఉండి ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే మరి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇక్కడ అవుట్లెట్స్ అంటే అన్ని బ్రాండ్స్ ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే కొనేయచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే బాత్ అండ్ బాడీ వర్క్స్ అని ఉంది. అక్కడ బాడీ లోషన్స్, బాడీ వాషెస్ ఉంటాయి. కానీ మనోళ్ళు ఎక్కువగా బాడీ వాష్లకు ప్రియారిటీ ఇచ్చి ఏం తీసుకెళ్లరు. సో మెయిన్గా బ్రాండెడ్ ఐటమ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్ ఇలా కదా. మేము ఫస్ట్ వచ్చింది ఈ స్టోర్కే. ఇది ఫాజిల్ స్టోర్. ఇక్కడ సేల్ నడుస్తుంది. సో ఏదైనా కూడా $70కి $80కి అలా వస్తుంది. నార్మల్ రేంజెస్లో లేదంటే న్యూ అరైవల్స్ ఏవైనా వచ్చినప్పుడు కూడా ప్రైస్ చాలా హైలో ఉంటుంది. సో అలా మేము బాలు షాపింగ్కి వచ్చినప్పుడు ఓకే ఆఫర్స్ బాగానే ఉన్నాయి, మంచి ప్రైస్కే వస్తున్నాయి అని అనిపించింది. సో అలా తక్కువ ప్రైజెస్ ఉన్నప్పుడే తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఆఫర్ పెట్టినప్పుడు 2 వాచెస్ పర్ $100 అని పెడతాడు. అప్పుడు మనకేంటంటే $50కే వచ్చేస్తుంది ఒక వాచ్ వచ్చి. సో అలా మేము ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకుంటాం. బట్ అవి మళ్ళీ న్యూ స్టాక్ అరైవల్ అయినప్పుడు అదే వాచ్ సేమ్ వాచ్ మీకు ప్రైస్ ఒకటే $100 ఉంటుంది. సో అంత ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తుంది. అలా ఈ ఒక్క బ్రాండ్ అనే కాదు, ఇంకా ఏ బ్రాండ్లోనైనా ఇలానే ఉంటాయి ఆఫర్స్. లైక్ మైకేల్ కార్స్ కానీ, గెస్ కానీ, ఇంకా కేట్ స్పేడ్ కానీ, ఏ బ్రాండ్లో అయినా సరే మనోళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్స్ కొనాలి అంటే 2 బ్రాండ్స్, ఒకటి మైకేల్ కార్స్, ఇంకొకటి గెస్, ఈ రెండు చూస్ చేసుకుంటారు. బాగుంటాయి మోడల్స్ కూడా. సో ఈ స్టోర్లోనే చూపిస్తున్నాను కాబట్టి ఈ స్టోర్లో మేము హ్యాండ్ బ్యాగ్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడ జస్ట్ వాచెస్ తీసుకోవడానికనే వచ్చాము. ఇంకా వచ్చింది బాలు షాపింగ్ కోసం అయినా సరే నాకు మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ని చూడగానే అబ్బా అని లైక్ హార్ట్ మెల్ట్ అయిపోయింది. నాకు కూడా కొనుక్కోవాలని అనిపించింది. బట్ ఏదో మోడల్స్ చూసి అలా ట్రై చేసి వదిలేసాను అనమాట. అన్ని బ్రాండ్స్ కూడా ట్రై చేసుకుంటా, నెక్స్ట్ ఏదైనా కొనుక్కోవాలి అంటే ముందు నుంచి అది ప్లాన్. బట్ ఏం తీసుకోలేదు. సో చెప్పాను కదా ఇక్కడ వాచెస్ తీసుకోవడానికి వచ్చాము అని. పైన ఫ్రీ ఎన్గ్రేవింగ్ అని రాస్తుంది కదా. ఏ వాచ్ అయినా తీసుకున్నాము అంటే దానిపైన వెనక సైడ్ నేమ్ రాసి ఇస్తారు. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే వాళ్ళ నేమ్ కానీ, లేదా మనం గిఫ్ట్ చేస్తున్నామని తెలియాలంటే మన నేమ్ కానీ, అలా వాళ్ళు దానిపైన రాసి ఇస్తారనమాట. సో అదే ఫ్రీ ఎన్గ్రేవింగ్ అంటే. నాకు కూడా ఈ మధ్య ఎందుకో బ్రౌన్ కలర్స్ అంటే అబ్సెషన్ బాగా స్టార్ట్ అయ్యింది. బట్ ఇప్పట్లో తీసుకోను అని చెప్పాను కదా, దానికి కూడా కొంచెం రీజన్ ఉంది. ఈ ఒక్క ఇయర్ నా విజన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటే ఇంకా టెన్షన్స్ ఉండవు. ఆ తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఒకసారిగా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నాను గ్రాడ్యువల్గా. చూసినప్పుడు అబ్సెషన్, బట్ అవసరమైతే ఇప్పుడు కాదు కదా, అందుకని అనమాట అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. ఈ స్టోర్ మెయిన్లీ రికగ్నైజ్డ్ అయితే వాచెస్ కోసమే. బట్ అన్నీ ఉంటాయి, ఇలా గాగల్స్ అని ఆ బ్రాండ్లో ఏమేమి ఉంటాయో అన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. సో స్టోర్ చేంజ్ చేశానని అనుకోవద్దు. మొత్తానికి మేము ఇక్కడైతే షాపింగ్లో బాలు తీసుకోవాలనుకున్న వాచెస్ని సెలెక్ట్ చేస్తున్నాము. సో పర్సన్ అని మేమేం డిసైడ్ అవ్వలేదు, కానీ జస్ట్ అలా మోడల్స్ అండ్ న్యూ అరైవల్స్ ఏమొచ్చినాయి, ఆఫర్స్లో ఏమున్నాయి అని మోడల్స్ చెక్ చేస్తున్నాము. అలా వాళ్ళకి షాపింగ్ చేస్తూనే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. అదేంటో చూడండి.
సూపర్ ఉంది. లుక్ డిఫరెంట్ ఉందా? ఈ పక్కన చూడు 2 వాచ్. ఇది ఎలా ఉంది? బాగుంది. ఒక బాక్స్. సో ఈ ఇయర్ నాకు వంశీ బర్త్డేకి రావటం అస్సలు కుదరలేదు. అది డిసెంబర్ 9థ్‌న అవ్వడం అండ్ ఆ రోజే నాకు ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వడం రాలేకపోయాను. సో తనకి ఏదైనా మంచి బ్రాండెడ్‌లో ఒక గిఫ్ట్ తీసుకోవాలి అని ఎప్పటినుంచో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ అది తనతోనే సెలెక్ట్ చేయించి తీసుకునే అవకాశం మాత్రం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అనుకోకుండా తనకు వాచ్ నచ్చడము, అప్పటికప్పుడు వెంటనే నేను తీసుకుంటాను అని చెప్పి గిఫ్ట్ ప్రెజెంట్ చేశాను సర్ప్రైజ్‌గా. ఏదైనా ఫ్యూచర్లో అంటే మళ్ళీ రేపు పొద్దున నాకేమి ఇవ్వలే చూడు, ఎప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు కార్డులు నన్ను పూర్తిగా వాడుకుంది అనేసి అంటే అంతే కదా వంశీ. ఇదిగో హ్యాపీ బర్త్డే. ఇంత పెద్ద బాక్స్ వచ్చి ఇంత పెద్ద ఆడొచ్చాడు. అంతే ఫాజిల్ బ్రాండ్ బ్రాండ్ తీసుకో, హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకో. థ్యాంక్ యూ. వేసుకో హ్యాండ్ బ్యాగ్. నువ్వు వేసుకో. డబ్బులతో పాటు దానికి వాల్యూ ఉండదు, సావదు. $5 చూసుకుంటే అండ్ బాక్స్ నువ్వు బాక్స్ తీసుకెళ్తావా? అవును, ఇండియా బాక్సులు తీసుకెళ్ళరా అన్న, అవన్నీ మేము బాక్సులు మా మమ్మీ లేక లేక నాకు కావాలి అని అడిగింది. సో ఇంకా వాచెస్ షాపింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కటి ఫేమస్ కదా, అలా ఫాజిల్ వాచెస్కి ఫేమస్. అండ్ నెక్స్ట్ వెళ్తుంది మేము బర్కన్ స్టాక్ ఫుట్వేర్ తీసుకోవడానికి. ఇవి బాగా ఎక్స్పెన్సివ్ ఫుట్వేర్ అండ్ ఆల్సో మనం ఇండియాలో అయితే అస్సలు కొనము, ఇక్కడ యూఎస్లో కాబట్టి తీసేసుకుంటాం. చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు, లైక్ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నా కూడా అలా తీసుకెళ్తూ ఉంటారు. తను వాళ్ళ మదర్ కోసం అని తీసుకుంటుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 10,000 దాకా ఉంటాయి. ద మోస్ట్ అఫీషియల్ ఫుట్వేర్ అనమాట, చాలా బాగుంటాయి. ఈ ఫుట్వేర్ ఒక సెట్టే తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఇంకేమీ అక్కడ వెయిట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ స్టోర్కి వచ్చేసాము. నెక్స్ట్ స్టోర్ అయితే బ్రాండెడ్ స్టోర్ అండర్ ఆర్మర్. ఇది బాయ్స్కి అయితే బాగా ఎక్కుతుంది, బట్ ఉండడానికి మాత్రం గర్ల్స్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇండియా వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఫాదర్స్కి టీ షర్ట్స్ కానీ నైట్ వేర్ లాంటివి తీసుకెళ్తూ ఉంటారు అండ్ ఇవి చాలా బాగుంటాయి కూడా అండ్ లాంగ్ టైం కూడా వస్తాయి. ఏ పర్ఫ్యూమ్స్ సో పట్టి నెక్స్ట్ ఇక్కడ మేము వచ్చింది కోచ్ అనమాట. ఇందులో అయితే మోడల్స్ చూసిన తర్వాత ఇందులో ఒక్క హ్యాండ్ బ్యాగ్ అయినా తీసుకోవాలి, ఎప్పుడైనా ఒకసారి లైఫ్లో ఒకసారి అయినా కానీ అని అనిపించింది, ఎందుకంటే నాకు మోడల్స్ అంత బాగా నచ్చాయి. అండ్ వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్, ఎందుకంటే దీని ఎంఆర్పి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అది 150 ఉంది, బట్ యూజువల్గా అది ఆఫర్ లేనప్పుడు అయితే మాత్రం ఇంకా ఎక్కువ పడుతుంది. $400, $450, $500 దాకా ఉంటుంది ఈ బ్యాగ్స్ ప్రైస్. ఈ బ్యాగ్స్కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే ఈ మోడల్స్ మాత్రం ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ వేరే వాళ్ళే కాపీ కొట్టారు, బట్ అవి ఒరిజినల్ ఈ బ్రాండ్ నుంచే వచ్చాయి అనేసి ఒక టాక్ ఉంది. సో అది కూడా నేను తెలుసుకున్నాను. ఇదైతే మేము కూడా జస్ట్ విండో షాపింగే చేసాం కానీ అంతలా ఏం పర్చేసింగ్ కోసం రాలేదు. మోడల్స్ ఎలా ఉంటాయో ఈ బ్రాండ్లో కూడా చూద్దాం అన్నట్టుగా వచ్చాము. ఇది జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అంతే. సో ఇంకా ఎంతసేపు బ్యాగ్స్ ట్రై చేస్తాము అనేసి అండ్ ఈ షాపింగ్ ఎలాగో చేసాము, మైకేల్ కార్స్ బ్రాండ్లో కూడా తీసుకున్నాం ఆల్రెడీ. సో ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాము. కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్తారు, బట్ అదేంటో కానీ ఇక్కడ లోపలికి రాగానే ఇన్ని పర్ఫ్యూమ్ స్మెల్ మధ్యలో అసలు నాకేం ఐడెంటిఫై చేయాలో అర్థం కాలేదు. అట్లీస్ట్ నా కోసం ఒకటి తీసుకుందాము అనుకున్నా కూడా
తీసుకోలేకపోయాను. ఎందుకంటే ఈ స్మెల్స్ అన్నీ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి ఒకే చోట చూస్తే. అండ్ ఆల్సో వీళ్ళు మనం ఇండియాలో ఏం చేస్తాం డైరెక్ట్‌గా ఏదైనా పర్ఫ్యూమ్ నచ్చితే డైరెక్ట్‌గా హ్యాండ్ పైన స్ప్రే చేసుకొని చూసుకుంటాం స్మెల్. నచ్చితే కంటిన్యూ చేసుకొని తీసుకుంటాం లేదంటే లేదు. ఇక్కడ అలా కాదు. వీళ్ళు సెపరేట్‌గా కొన్ని పేపర్స్ ఇస్తారు. అన్నీ ఒకేలా స్మెల్ అనిపించేస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే స్టోర్ ఎఫెక్ట్. లోపలికి రాగానే మనకంతా పర్ఫ్యూమ్ స్మెల్లే. కన్‌ఫ్యూజ్ అయిపోతాము. అండ్ అందుకనే మనం ఏదైనా ఓపెన్ ప్లేస్‌లో ఎళ్ళినప్పుడు ఏదైనా పర్ఫ్యూమ్ నచ్చినప్పుడు తీసేసుకోవడమే గానీ, ఇలా పని కట్టుకొని తీసుకోలేకపోయాం. మేము అన్నీ ట్రై చేసి డైరెక్ట్‌గా జస్ట్ చూసి విండో షాపింగ్ లాగా చూసి వచ్చేసాము. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి ఒక పేపర్ ఇస్తారు. అండ్ దానిపైన స్ప్రే చేస్తారు. ఆ మోడల్ రాసి అండ్ స్ప్రే చేసిన తర్వాత మనం ఒక 2, 3 స్మెల్స్ చూస్తే ఏ స్మెల్ మీకు మంచిగా అనిపిస్తే అదే తీసుకోవచ్చు. అలా అలా ఉంటుంది. బట్ నేను కన్‌ఫ్యూజ్ అయ్యి తీసుకోలేకపోయాను. సో, నెక్స్ట్ ఇంకొక షాపింగ్‌కి ఎళ్దాము అనుకున్నాము. బట్ మేము ఈ 3, 4 స్టోర్‌లు తిరిగేసి వచ్చేసరికి చీకటయిపోయింది. ఇక్కడ 5:30కే చీకటి పడిపోతుందనమాట. సో, యాజ్ ఎర్లీగా తీసుకోవాలి. అండ్ 6:30 కల్లా అవుట్‌లెట్స్ క్లోజ్. లాస్ట్ షాపింగ్ కింద ఇక్కడ మైకెల్ కార్స్ బ్రాండ్‌లోకి వచ్చేసాము. మనోళ్ళు మోస్ట్‌లీ షాపింగ్ చేస్తున్నారు ఎళ్ళడానికి అంటే మైకెల్ కార్స్ ఒకటి, గెస్ ఒకటి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకునేటప్పుడు ఈ 2 బ్రాండ్స్‌లో ఎక్కువగా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే మోడల్స్ వైస్ అండ్ ఆల్సో ఏవైనా గానీ ఆఫర్స్ బెస్ట్ ఆఫర్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న హ్యాండ్ బ్యాగ్ లాస్ట్ టైం మేము చాలా తక్కువకి పర్చేస్ చేసాం. పెద్ద హ్యాండ్ బ్యాగే 150కి తీసుకున్నాం. ఇప్పుడు ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా 150 కనిపిస్తుంది. సో, ప్రైస్ వేరియేషన్ అనమాట టైంని బట్టి. పర్లేదు ఈ స్టోరోడిని మాత్రం సాటిస్ఫై చేసాము. ఎందుకంటే బాలు ఇందులో తీసుకున్నాడు కాబట్టి. ఇండియా వెళ్తుంది బాలువే కాబట్టి షాపింగ్ అంతా కూడా బాలు కోసమే చేస్తున్నాం. జస్ట్ మేమంతా హెల్ప్ చేయడానికి వచ్చాం తన షాపింగ్‌కి. అండ్ ఆల్సో ఎలాగో టైంకి రావడము వంశీకి ఒక గిఫ్ట్ ఇవ్వగలిగాను. ఇంకా ఈ స్టోర్‌లో మీకు జాకెట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇదేంటి అనంటే మనం వేరే స్టోర్స్‌కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్రాండ్ వాళ్ళవి మాత్రం మనం చూస్తూనే ఉంటాము. బట్ ఇక్కడ స్పెషల్ అనమాట. లైక్ వాళ్ళ స్టోర్‌వి వాళ్ళే పెట్టుకోకపోతే ఎలా ఉంటదో అందుకనే అవి కూడా పెడతారు. బట్ ఇలాంటి అవుట్‌లెట్స్‌కి వచ్చి జాకెట్స్ మాత్రం ఎవరేం తీసుకోరు. సో, చెప్పాను కదా లాస్ట్ స్టోర్ అనేసి. ఇంకా ఆ షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చాము. ఏం తినకుండా రావడం ఫుల్ ఆకలి మీద ఉన్నామనమాట. మనకు బెస్ట్ అనిపించే ప్లేస్ ఏదైనా ఉంది అనంటే ఫుడ్‌కి అది ఫైర్‌ఫ్లైయే. అండ్ ఇది సెకండ్ టైము నేను ఈ సూప్ తీసుకోవడం. చాలా బావుంటుంది. మా వోళ్ళైతే నా వీడియోసే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సూపు, నా వీడియో అండ్ ఇంకా మండి ఈ 3 క్రేజీ కాంబినేషన్ ఈరోజు అనిపించింది. అండ్ బయట మాత్రం చలి -డిగ్రీస్ ఉంది. ఈ టెంపరేచర్స్‌కి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ లోపలికొచ్చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసాం. సూప్ మాత్రం ఎర్లీగా వచ్చింది. అట్‌లీస్ట్ చిల్ అవ్వచ్చు కాసేపు అని అనుకున్నాం. అండ్ ఫుడ్ మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది. అట్‌లీస్ట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీలో బయటికెళ్ళాము అనంటే నేను మాత్రం వెతుక్కుంటూ ఉండేది ఈ ప్లేస్‌నే. ఎందుకంటే ఫుడ్‌కి ద బెస్ట్ అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఇండియన్ క్రేవింగ్స్ ఉండి నేను రైస్ తప్ప ఏది తినలేను అని నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇది బెస్ట్ సూటబుల్ ప్లేస్. రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నేనైతే అట్లాంటా వచ్చిన ప్రతిసారి ఒకసారైనా ఈ ఫుడ్‌ని టేస్ట్ చేసి మళ్ళీ తిరిగి వెళ్తాను. అంత ఇష్టం నాకు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అండ్ చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి. అవుట్‌లెట్ షాపింగ్ అయితే ఇంకా ఉంది. బట్ తను మళ్ళీ వెళ్ళి చేసుకుంటాను నేను అనేసి అన్నాడు. అండ్ ఈలోపు మేము ఏవైనా వేరే అదర్ షాపింగ్స్ ఉంటే చేసుకోవచ్చని ఒక టీజే మాక్స్ అండ్ రాస్‌కి వెళ్ళాం. బట్ ఆ టైంలో చీకటిగా ఉండటం అండ్ మేము వెళ్ళేసరికి లేట్ నైట్ షాప్ క్లోజింగ్స్ టైం అలా అవ్వడం నేను వీడియోస్ అవి ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎప్పటినుంచో అల్టా బ్యూటీలో బ్యూటీ ప్రొడక్ట్స్ చూడాలి అనుకుంటున్నా. సో, మనకొక బేసిక్ ఐడియా రావడం కోసం నేను ఈ షాప్స్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాను. సో, అలా వెళ్ళినప్పుడే కానీ ఇక్కడ ప్రైస్ మాత్రం నాకు అస్సలు సూటబుల్ అనిపించలేదు. మనకైతే అస్సలు సెట్ కాదు. చాలా చాలా టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. బికాజ్ టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట వన్ స్టోర్‌లో. సో, ఆ కాస్ట్ మనం పెట్టుకోలేము. నాకు మాత్రం పర్ఫ్యూమ్ బాగా నచ్చింది. అండ్ ఇదొక్కటే అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంది. అందుకనే ఇదొక్కటే కొన్నాను నేను. ఇంకేమీ కొనలేకపోయాను. ఇదైతే స్పెసిఫిక్‌గా ఇండియా వెళ్ళే వాళ్ళకి ఎవరికీ పనికిరాదు అని నాకు అర్థమైంది. బట్ ఒకసారి చూస్తేనే కదా మనకు ఆ క్లారిటీ కూడా వచ్చేది. అందుకే వచ్చామన్నమాట. బట్ ఎవరైనా బ్యూటీ ప్రొడక్ట్స్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేయాలి అండ్ నాకు ఇంత టాప్ బ్రాండ్స్ కావాలి, లేకపోతే మంచి ప్రొడక్ట్స్ కావాలి అని బాగా బ్యూటీ అబ్సెషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ దొరకని ప్రోడక్ట్ అంటూ ఏది ఉండదు. అదైతే చెప్పగలను. నేను ఫస్ట్ టైం అల్టా బ్యూటీకి రావడం. బట్ నేను యూజ్ చేసేది అంత మరీ ఓవర్‌గా ఏం బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయను కాబట్టి సో, నేను ఒక పర్ఫ్యూమ్‌తో సరిపెట్టుకున్నాను. అండ్ వాళ్ళు ఇచ్చినట్టుగానే నేను కూడా పర్ఫ్యూమ్ టెస్టింగ్ ఇలాగే చేస్తున్నాను. కానీ ఇక్కడ తక్కువ ఉన్నాయి కదా! మనకు కూడా కొంచెం క్లారిటీ వచ్చిందనమాట. ఏది స్మెల్ అనేసి. సో, అందుకే చూసి నేను ఫ్లోరల్ ఫ్రేగ్రెన్స్ తీసుకున్నాను. నాకు ఫ్లోరలే నచ్చుతుంది. ఫ్రూట్స్ అవి నచ్చవు కాబట్టి.
సో ఇంక ఇక్కడ షాపింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాల్మార్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా కొంతమంది కిడ్స్ కూడా ఉన్నారు తీసుకెళ్ళడానికి అనేసి అన్నాడు బాలు. సో బెటర్ టాయ్స్ ఏవైనా ఉంటే సజెస్ట్ చేయండి అనేసి ఇక్కడికి కూడా వెళ్ళాము. బట్ ఇక్కడ తనకేమీ నచ్చలేదు. యూజువల్గా నేను ఎప్పుడు షాపింగ్ చేసినా ఆద్యకు చేస్తాను. ఇక్కడ గర్ల్స్ షాపింగ్ అయితే అసలు క్వశ్చన్ చేయక్కర్లేదు. అల్టిమేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఏవైనా కానీ. అండ్ ఆల్సో లైక్ చూసుకొని తీసుకోవచ్చు. మనకి ఏదైనా కావాలి అని అంటే ఏదైనా కానీ మనకి అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా ఇస్తారు. నేనైతే ఎప్పుడు బాయ్స్ షాపింగ్ చేయలేదు, అందుకే నాకు ఐడియా లేదు. చాలానే ట్రై చేశారు కానీ వాళ్ళు ఏది సరిగా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు అనమాట. సో ఇక్కడ ఈ చాయిస్ కూడా లేదు. ఒకవేళ స్టోర్కి వెళ్ళాము, తిరిగాము, టైం లేదు, అయినా వెతికి నచ్చలేదు అని అనుకున్న టైంలో ఒక్కోసారి ఆన్లైన్ అవుతుంది అనమాట షాపింగ్. ఆన్లైన్లో ఏదైనా కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఆన్లైన్లోనే బాగుంటాయి కూడా. సో అలా ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. ఇదే చెప్పింది. నెక్స్ట్ అమ్మగారికి ఇదే తీసుకుంటా. ఇదంతా ఆర్డర్ వేసుకోవచ్చు నిజంగానే. రావు వస్తే మోటరైజ్డ్ బాత్ టబ్, కలర్ చేంజింగ్ హెయిర్ బో, ఫన్ స్క్వాచింగ్ బాత్ టాయ్. అది $22 మంచిగా ఉంది. మొగోడంట ఆడమ్మకైతే సెట్ అవుతుంది. మా అమ్మగారు కలుగుకోండి. వాల్మార్ట్ క్లోజ్ అవుతుంది, తొందర బయలుదేరితే బాగుంటుంది. బయలుదేరకపోతే స్నానం తెప్పియాలి దానితో. యూనో కార్డ్స్ అవి ఏ వెకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఆడుతూ ఉండే గేమే యూనో అనమాట. అందుకే కార్డ్స్ పోయినా లేకపోతే ఎక్కడైనా మర్చిపోయినా ఇలా మళ్ళీ కార్డ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాము. అట్లీస్ట్ అదే టైంపాస్ మాకు. వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా టైం ఉంది కాస్త చిల్ అవుతున్నామంటే అదొక గేమే రిలాక్సేషన్. సో అలా ఇవాళ పూర్తి షాపింగ్ చేయలేకపోయినా ఒక పార్షియల్గా కొంతవరకు అయితే షాపింగ్ అయిపోయింది. ఇన్ని కవర్స్తో ఇంటికి వచ్చాము. షాపింగ్ అయితే చూపించగలిగాను కానీ ఏమేమి తీసుకున్నాడో నేను అసలు రివీల్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కోసం సర్ప్రైజింగ్గా తీసుకున్నవి ఉంటాయి కాబట్టి అవి రివీల్ చేయలేకపోతున్నాను. ఇంకా మధ్యలో టీజే మ్యాక్స్, రాస్కి వెళ్ళామన్నాను కదా, అప్పుడు తీసుకున్న పర్ఫ్యూమ్సే ఇవి. తను అన్బాక్స్ చేస్తున్నాడు. చూసారా ఎంత షాపింగ్ ఉంటుందో. ఇండియా వెళ్తే నెల రోజుల ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. అంటే అన్ని $1,000 చేతిలో ఉంటేనే కానీ వెళ్ళి ఒక ట్రిప్ పూర్తి చేసుకొని రాలేము. ఇంకా సీజన్ని బట్టి జాకెట్స్, షూస్ కూడా తీసుకెళ్తారు. అండర్ ఆర్మర్లో షూస్ చూసాము, బట్ ఆ ప్రైస్కి అంత మంచి మోడల్స్ ఏమి అనిపించలేదు. సో మళ్ళీ ఇంకొకసారి లేదా వేరే అవుట్లెట్స్కి వెళ్ళి ట్రై చేద్దాం అన్నట్టుగా అవి సైలెంట్ అయిపోయాము. ఇదంతా పార్షియల్ షాపింగే అయినా ఒక రోజుకి $1,000 ఖర్చు పెట్టి షాపింగ్ చేయాల్సి వచ్చింది, ఇండియా షాపింగ్. సో మనోళ్ళు ఇండియా వస్తే ఇలా ఉంటుంది అని చూపించడానికే ఈ వ్లాగ్. మీలో ఎంతమంది యుఎస్లోనే ఉండి మీరు కూడా ఇలాంటి ఫ్యామిలీ షాపింగ్స్ చేశారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. If you are new to my channel, please subscribe for more updates. Stay tuned to my channel. See you all in my next video. Bye bye.